మన కిచెన్లో ఉండే వాటితో 3 రోజులలో తలపైన ఈ సిరంని అప్లై చేసుకున్నట్టయితే మాడు బాగాన రక్త ప్రసరణని పెంచి జుట్టు అనేది ఎంత పలచబడినా మందంగా చేస్తుంది. జుట్టు రాలే సమస్య చాలా మందికి ఉన్నా కూడా ఈ రెమెడీని వాళ్ళు వాడడం వల్ల వాళ్ళ జుట్టు అనేది ఎంత మాడు భాగంలో పలచబడినా జుట్టు అనేది తిక్కుగా నల్లగా చేసుకున్నారు. కొరియా, జపనీస్ వాళ్ళు కూడా ఈ సీక్రెట్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. మరి మనం కూడా ఈ రెమెడీని ఫాలో అయిపోదాం. ఈ రెమెడీ కోసం ఇక్కడ రైస్ని అయితే తీసుకుందాం. ఈ రైస్ని మనము ఇంట్లో కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్ని కుక్ చేసేటప్పుడు మీరు రైస్ని ఎట్లాగో వాటర్ని యాడ్ చేసేసి వాష్ చేస్తాం, అంటే కడుగుతాం కదా బియ్యాన్ని. ఇలా కడిగినప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని ఆ రైస్ వాటర్ అనేది ఇలా బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకుంటాం కదా. ఈ స్ట్రెయిన్ చేయంగా మనకు మిగిలిన దాన్ని వాడుకోవచ్చు. సపరేట్గా రైస్ని తీసుకొని రైస్ వాటర్ అనేది మనము మళ్ళీ వేస్ట్ చేయాల్సిన పని లేదు. రైస్ వాటర్లో ఉండే ఎమైనో యాసిడ్ హెయిర్ని రిజనేట్ చేస్తుంది, జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది. రైస్ వాటర్లో ఉండే విటమిన్ బి-సి కూడా మన హెయిర్ గ్రోత్ని చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఇక్కడ సెకండ్ వచ్చేసి కర్రీ లీవ్స్, అంటే కరివేపాకు రెబ్బలు. కరివేపాకు రెబ్బల్ని 2 లేదా 3 వరకు తీసుకోండి. వాటిని ఇలా తుంచేసి రైస్ని కడుక్కున్న వాటర్లో ఈ కరివేపాకుల్ని మనం ఇందులో వేసేసుకుందాం. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ ప్రోటీన్లు జుట్టు కుదులని ఉత్తేజపరిచి జుట్టుని బలంగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే థర్డ్ వచ్చేసి ఇక్కడ 3 స్పూన్ల వరకు మెంతులను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతులు జుట్టుని ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికే కాదు, చుండ్రు, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, గ్రే హెయిర్ రాకుండా చేయడానికి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలు. ఇందులో 1 స్పూన్ వరకు అవిసె గింజల్ని వేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదులని బలోపేతం చేసి జుట్టు పెరుగుదలకు చాలా వరకు సహాయం చేస్తాయి. అలాగే జుట్టులో తేమను నిలిపి ఉంచి నష్టాన్ని, అంటే జుట్టుకి నష్టాన్ని కలగనీయకుండా జుట్టుని స్మూత్గా చేస్తాయి. ఇక్కడ 1 స్పూన్ వరకు టీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. బ్లాక్ టీలో ఉండే టానిక్ యాసిడ్ తెల్ల జుట్టుని సహజంగా నల్లగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఇక్కడ 1 స్పూన్ వరకు రోజ్మేరీ లీవ్స్ని యాడ్ చేసుకుందాం. రోజ్మేరీ జుట్టుకి మంచి మెరుపుని, బలాన్ని ఇస్తుంది. ఇది జుట్టుని ఆరోగ్యంగా, జుట్టుని బలంగా మారుస్తుంది. రోజ్మేరీ జుట్టు రాలే సమస్యల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఎంత పలచబడిపోయిన జుట్టు అయినా ఒత్తుగా పెరగడానికి రోజ్మేరీ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ వేసుకున్నాం కదా, దీన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టి కాస్త మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు కాస్త ఇలా మరిగించుకుందాం. ఇలా మనం ఈ సిరంని రెడీ చేసుకొని వాడడం వల్ల మనకు తలస్నానం చేసినప్పుడు జుట్టు అధికంగా ఓడిపోయినా, అలాగే దువ్వినప్పుడు కుచ్చులుగా వచ్చేస్తున్నా వాటన్నిటిని స్టాప్ చేసి హెయిర్ని చాలా తిక్కుగా చేస్తుంది. చాలామందికి తల దువ్వాలన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. ఎక్కడ కుచ్చులు హెయిర్ అనేది ఊడిపోతుందో అన్న భయం అయితే ఉంటుంది కదా. ఇలాంటి హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకోవడం వల్ల మీ జుట్టుని మీరు ఎన్నిసార్లు దువ్వినా సరే, ఎన్నిసార్లు తలస్నానం చేసుకున్నా సరే, మీ జుట్టు అనేది రాలకుండా స్టాప్ చేసి హెయిర్ని గ్రోత్, అంటే చాలా తిక్కుగా, చాలా పొడవుగా పెంచడానికి మనకి ఈ సిరం, ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాస్త ఇలా ఉడకట్టేసుకుందాం. మీరు ఎన్నిసార్లు వారంలో తలస్నానం చేస్తారు, అన్నిసార్లు మీరు ఈ రెమెడీని యూజ్ చేసుకోండి. మీరు ఇలా యూజ్ చేసుకున్నప్పుడల్లా ఇందులో మీరు రెగ్యులర్గా వాడే షాంపూని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు ఎంత కెమికల్ ఉన్న షాంపూని మీరు వాడుకున్నా సరే హెయిర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అప్పుడే మన జుట్టు అనేది ఎక్కువగా ఓడిపోకుండా దీనికి మన హెయిర్ చాలా పొడవుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు రాలే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. స్కూల్కు వెళ్ళే పిల్లలకైనా సరే వారానికి ఒకసారి ఈ రెమెడీని యూజ్ చేస్తూ ఉండండి. వాళ్ళ హెయిర్ పైన ఎంత డాండ్రఫ్ ఉన్నా సరే, వాళ్ళ హెయిర్ అనేది ఎంత డ్రైగా ఉన్నా సరే దీన్ని వాడడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది, డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు షాంపూని ఇలా కలిపేసుకొని దాన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. తర్వాత సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కోసం 2 స్పూన్ల కొబ్బరి నూనెని తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కొబ్బరి నూనెని అందులో యాడ్ చేసుకుందాం. పొడిబారిన జుట్టుని చక్కగా ఉంచడానికి కొబ్బరి నూనె మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టుని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. తర్వాత ఇక్కడ ఆలివ్ ఆయిల్ని 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీ దగ్గర ఆలివ్ ఆయిల్ కనుక లేకపోతే ఆముదం నూనెనైనా తీసుకోవచ్చు. ఆముదం నూనె కూడా లేదు అనుకుంటే ఈ విటమిన్ క్యాప్సూల్ అయినా సరే రెండింటిని ఇందులో యాడ్ చేసుకోండి.
ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే ఇందులో యాడ్ చేసుకోండి. మా దగ్గర ఆ 3 కూడా లేవు అనుకుంటే కొబ్బరి నూనెని తీసుకోవచ్చు. జుట్టుకి ఎక్కువగా పొల్యూషన్ వల్ల అలాగే ఎండ తీవ్రత వల్ల ఎక్కువగా నష్టం అయితే జరుగుతుంది కదా. ఈ నష్టాన్ని అరికట్టడానికి కొబ్బరి నూనె మనకి చాలా వరకు కాపాడుతుంది. కాబట్టి అలాంటప్పుడే మన జుట్టు అనేది ఎలాంటి నష్టాల బారిన పడకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన తలపైన ఆయిల్ అనేది వారానికి 1 లేదా 2 సార్లైనా అప్లై చేస్తూ ఉండాలి. వీటిని ఎలా వాడాలో చెప్తాను. ముందుగా ఫస్ట్ ఈ ఆయిల్ని అయితే మీ తలపైన అప్లై చేయండి. తల మాడు భాగంలో అంటే రూట్ దగ్గర ఆయిల్ వెళ్ళేలా మీరు కాసేపు చక్కగా వేళ్ళతో ఆయిల్ని అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కాసేపు 2 లేదా 3 నిమిషాలు మీ తల మాడు భాగానికి కొంచెం ప్రెషర్ అయితే ఇస్తూ కొంచెం చిన్నగా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రూట్ భాగంలో హెయిర్ పైన చక్కగా ఆయిల్ అనేది వెళ్ళి మన రూట్ నుంచి హెయిర్ అనేది దృఢంగా స్ట్రాంగ్గా చేసి మన అంటే చిట్లిపోయిన హెయిర్ ఉంటుంది కదా, వాటిని కూడా రిపేర్ చేసి జుట్టుని చక్కగా పెంచడానికి స్మూత్గా చేయడానికి ఇలా ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇలా ఆయిల్ని అప్లై చేయడం కూడా ఒక చికిత్స లాంటిదే. కాబట్టి ఆయిల్ని అప్లై చేసి ఇలా చిన్నగా మర్దన చేసినట్టయితే మన జుట్టుని చక్కగా వాటి నుంచి అంటే కలిగే నష్టాల నుంచి మనము కాపాడుకోవచ్చు. కాబట్టి అప్పుడు జుట్టు అనేది చాలా చిక్కగా చాలా పట్టుగా దృఢంగా పెరుగుతుంది. అధికంగా జుట్టు బాగా ఊడిపోతుందన్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా ట్రై చేస్తూ ఉండండి. మీ జుట్టు అనేది చక్కగా ఊడడం ఆగిపోయి జుట్టు అనేది చక్కగా మందంగా అవుతుంది. ఇలా ఆయిల్ని తలకి పెట్టాక మీరు ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ సిరంని చక్కగా మీ దగ్గర ఉన్న షాంపూని ఇందులో కలిపేసుకొని మీ తలపైన షాంపూ అనేది చేసుకోవాలి. ఇలా తలకి ఆయిల్ని అప్లై చేసి తల స్నానం చేయడం వల్ల తలకి ఆయిల్ని అప్లై చేసి షాంపూ చేసుకోవడం వల్ల జుట్టు పైన వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకుండా అప్పుడే జుట్టు అనేది డ్రై అవ్వకుండా చాలా స్మూత్గా ఉంటుంది. చక్కగా 3 రోజులు కనుక కంటిన్యూగా వాడుకుంటే మీ హెయిర్ పైన ఎక్కువగా ఊడిపోతున్న హెయిర్ని చాలా వరకు అరికట్టిన వాళ్ళు అవుతారు. మాడు భాగం పలచగా ఉన్న ఎక్కువ జుట్టు ఊడిపోయినా మీ జుట్టు అనేది స్ట్రాంగ్గా సిల్కీగా స్మూత్గా అవుతుంది. 3వ రెమెడీ అంటే దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. అంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా లేదంటే ఒక కాటన్ ఉన్నా సరే మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది యూజ్ చేసిన వెంటనే తలంటు స్నానం చేయాల్సిన పని లేదు. దీని గనక మీరు వారానికి 3 లేదా 4 సార్లు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు రేపు లేదా 2 రోజులకి తలంటు స్నానం చేస్తామంటే మీరు ఏం చేయాలంటే దీని ఒక స్ప్రే బాటిల్లో వేసి లేదంటే ఒక చిన్న బౌల్లో వేసి ఒక కాటన్ తీసుకోండి. జుట్టు పైన పాయలుగా తీసేసి ఆ పాయల దగ్గర ఈ వాటర్ని మీరు స్ప్రే చేసుకోండి. లేదంటే కాటన్తో అప్లై చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల జుట్టుకి చాలా బలమైన పోషణని అందిస్తుంది. ఈ సిరంని రెగ్యులర్గా ఇలా యూజ్ చేయడం వల్ల ఫ్రీజ్ అయిన హెయిర్ని తగ్గిస్తుంది, వేడి నుంచి రక్షిస్తుంది, చిక్కులు లేకుండా కాపాడుతుంది, జుట్టుని ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నిగారింపు అంటే జుట్టు నల్లగా పెరగడానికి కాపాడుతుంది. జుట్టు చిక్కులు పడకుండా చిందరవందరగా కాకుండా సిల్కీగా స్మూత్గా ఉంచుతుంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందా, యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందాం.